పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏమంటారంటే, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని గృహము, దేవుని వ్యవసాయమై ఉన్నారు అని అంటారు. అక్కడ సంఘ విశ్వాసుల్ని, అంటే అక్కడ బోధకుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని, వాళ్ళందరినీ ఆయన ఏం చెప్తున్నారంటే, మేము దేవుని జతపని వారం, అంటే కో లేబరర్స్ అనమాట, మేమందరం ఆయనతో పాటు పనిచేసే వాళ్ళం అంటారు. మరి మనం ఎవరము అంటే, వాళ్ళ బోధల్ని, వాళ్ళ ఉపదేశాలని అవన్నీ వింటూ మన జీవితాలని మనం కట్టుకుంటూ ఎలా ఉండాలి, మనం ఎవరివి అంటే ఆయన మంచి పోలికనిచ్చారు. యేసుక్రీస్తు వారు ఆ పోలిక గురించి ఎప్పుడు చెప్తానే ఉన్నారు తన సువార్తల్లో. అంటే బైబిల్ అంతా కూడా ఇశ్రాయేల్ దేశానికి సంబంధించి ఉన్నది కాబట్టి అది ఒక వ్యవసాయ దేశము. అదేవిధంగా ఏం ఎగ్జాంపుల్స్ చెప్పినా వ్యవసాయానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మనం ఎవరమంటే, మీరు దేవుని గృహము, దేవుని వ్యవసాయమై ఉన్నారు అని చెప్తారు. ఇక్కడ మనము దేవుని వ్యవసాయంగా సంఘాన్ని పోల్చినప్పుడు, వ్యవసాయము అంటే మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక 9 వచనాలు వ్యవసాయం గురించి ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ ఏమంటారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటారు. అంటే ఈ లోకములో చేయబడే వ్యవసాయం ఏంటి అంటే, ఇది లిటరల్గా వ్యవసాయం అంటే వ్యవసాయం కాదు, కానీ అంటే మామూలుగా మనుష్యులమైన మనము పంటల కోసం చేసే వ్యవసాయాన్ని దానిని ఒక ఉపమానంగా పోలుస్తూ యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటారు. అంటే ఏ వ్యవసాయం చేసినా దానికి ఆధారం ఎవరు అంటే నిజమైన ద్రాక్షావళి, అంటే మదర్ ప్లాంట్. అది ఇశ్రాయేల్ దేశము ఆ ద్రాక్ష గెలలకి వాటికి చాలా ఫేమస్. అంతేకాకుండా నోవా కూడా మొత్తం జలప్రళయం వచ్చి మొత్తం అంతా మునిగిపోయిన తర్వాత వ్యవసాయం చేయని ఆరంభించను, ద్రాక్ష తోట వేసానని ఉంటుంది. కాబట్టి ద్రాక్ష తోట ఎప్పుడు చెప్పినా సరే మనకి అది ఇశ్రాయేల్లో గొప్ప పంటగా చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఆ ద్రాక్షావల్లిని నేనే అని దేవుడు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారి ద్రాక్షావల్లి అయితే ఆయన ద్వారా, ఆ ద్రాక్షావల్లి ద్వారానే ఈ లోకంలో వ్యవసాయం జరుగుతుందంట. ఎలా అంటే, నాలో నిలిచి ఉంటేనే తప్ప ఎవరు ఫలించరన్నారు. అంటే ప్రతి తీగ కూడా నాలో ఉంటేనే ఫలిస్తుంది. ద్రాక్షావల్లికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటారు. అంటే ఏ తీగ అయినా సరే నాలో ఉండి ఫలించాలి. ఫలించని ప్రతి తీగ తీసి బయట పారవేయబడుతుంది. అంతేకాకుండా నాలో నిలిచి ఉండి ఫలించే తీగలు కొన్ని ఉంటాయి కాబట్టి అట్లా ఫలించే వారికి అడ్డం లేకుండా ఫలించిన తీగలన్నీ కూడా తీసి బయట పారవేయబడతాయి అని ఉంటాయి. అంతేకాకుండా ఆయన ఏం చెప్తారంటే, మీరు నాలో నిలిచి ఉంటేనే ఈ లోకంలో ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్తారు. అంటే మనము చాలామంది ఇటీవల కాలంలో త్రిత్వంలో ఒక్కరే ఉన్నారు, లేదంటే ఒక్క దేవుడిని నమ్ముతాను, తండ్రి అయిన యెహోవాయే దేవుడు అంటారు, అదేవిధంగా ఆత్మదేవుడు లేరంటారు, యేసుక్రీస్తు వారు అసలు ఎగ్జిస్ట్ అవ్వలేదంటారు. ఈ రకమైన వాదనలు వినిపించే తరుణంలో ఇక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు వారు తనను చూపిస్తూ నా యందు మాత్రమే మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. అంతేకాకుండా ఆయన అక్కడ ఇంకో మంచి మాట అంటారు, మీరు నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే మీకు ఏది కావాలంటే అది అడిగితే నేను ఇస్తాను అంటారు. అంటే ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. అంటే అక్కడ వైస్ వర్స అనమాట. దేవునిలో మనం ఒదిగిపోయి ఉండాలి. ఆ నిజ ద్రాక్షావళిలో మనము తీగలుగా ఉండి ఫలిస్తేనే ఈ లోకంలో మనం ఫలించినట్లు. లేదా ఫలించని తీగ ఎండిపోయి బయట పారవేస్తారంటారు. అంటే యేసుక్రీస్తులో మనం ఏమనుకోండి, మనం ఏదైనా సరే తండ్రి దేవుడు, ఆత్మ దేవుడు కాదు ఈ విధంగా అనుకుంటా ఉంటే, యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అని అన్నప్పుడు ఆయనలో తీగలుగా ఉండి మనం ఫలించము. ఫలించినప్పుడు మనల్ని ఆ తీగల్ని బయట పారేస్తారు, ఎండిపోయి పారవేయబడతాయి. అట్లా ఎండిపోయి పారవేయబడిన వాటన్నిటిని పోగేసి మనుషులు అగ్నిలో కాల్చేస్తారంటున్నారు. అంటే చివరికి మనము యేసుక్రీస్తులో నిలబడకపోతే ఈ లోకములో ఫలించము, దేవుని ఆత్మఫలము మనము చూపించలేము. దేనికి పనికిరాని వారంగా చెత్తగా భావించబడి ఈ లోకములో మనుషులతో మనము కాల్చివేయబట్టానికి మనం అస్సలు ఉండటానికి ఇష్టపడము. కాబట్టి దేవుడు చేసే, తండ్రి చేసే వ్యవసాయము
మనలో ఆయన వ్యవసాయం చేయాలంటే మనము ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యందే ఫలించాలి. అంతేకాకుండా మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు అంటారు. అంటే బహుగా ఫలించడం అంటే ఆస్తిలోనా, లేదా డబ్బులోనా, పేరు ప్రఖ్యాతుల్లోనా, బిడ్డల్లోనా, దేనిలో ఫలించాలి మనం? అది ఈ లోకంలో దేవుని నమ్మని వారికి కూడా అందరికీ కూడా దయచేయబడుతున్నాయి. ఎందుకంటే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తాను, ఎండను కాయిస్తాను అంటున్నారు. అందరూ ఆయన బిడ్డలే. ఈ లోకానుసారంగా జీవించేవారు లోకములో ఫలాన్ని అనుభవిస్తారు. కానీ మన ఫలము కేవలము లోకములోనిది కాదు. లోకములో ఉన్న అనేక మందిని దేవునికి ఇష్టమైన రీతిలో వ్యవసాయం చేయబట్టానికి మనం ఫలించడమే కాకుండా అనేకులు ఫలించినట్లు మనం వారిని కూడా దేవుని వైపు తిప్పగలిగినట్లు నిజమైన ద్రాక్షావల్లి మన తండ్రి అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ విధంగా అటువంటి వ్యవసాయము ఈ లోకము పొలమైతే మనము యేసుక్రీస్తు వారి ద్వారానే ఫలిస్తాము అని అక్కడ చెప్పబడతా ఉంది. మళ్ళీ ఇంకొక పోలిక కూడా చెప్పారు పౌలు గారు. మీరు దేవుని గృహము అన్నారు. దేవుని గృహము అంటే సంఘ బిడ్డలందరూ కూడా దేవునికి ఆలయమై ఉండాలి. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? మీ దేహము దేవుని యొక్క ఆలయం అని మీకు తెలియదా అని అంటారు. అంటే దేవుడు మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నారు కాబట్టి మనము దేవుని యొక్క ఆలయమై ఉండాలని ఆయన భావిస్తా ఉన్నారు. ఈ యొక్క దేవుని గృహము లేదా దేవుని ఆలయం గురించి 3 స్టెప్స్లో ఆయన ఎంతో స్పష్టంగా ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 20వ వచనం, 21, 22 3 వచనాల్లో చూపిస్తున్నారు. 20వ వచనంలో ఆయన ఏమంటారంటే, క్రీస్తే మూలరాయి అయి ఉన్నాడు. ప్రతి కట్టడానికి క్రీస్తే మూలరాయి అయి ఉన్నాడు. అయితే దీని మీద ప్రవక్తలు, అపోస్తలులు మంచి పునాది వేసి కట్టారు అని అంటారు. అంటే మూలరాయిగా క్రీస్తున్నాడు. ఏదైనా సరే మూలము క్రీస్తే. ఒక బిల్డింగ్ కట్టాలన్నా సరే, ఏది చేయాలన్నా క్రీస్తే మూలరాయి. ఆ మూలరాయి మీద పునాది వేసే వాళ్ళు ఎవరంటే మన బోధకులు, మన కాపరులు, మన అపోస్తలులు. వీళ్ళందరూ కూడా ఒక పునాది వేసి మనల్ని కడుతూ ఉంటారు. 21వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరందరూ ఒక మంచి కట్టడముగా అమర్చబడి దేవునిలో పరిశుద్ధ ఆలయమై ఉండునట్లు వృద్ధి పొందాలి అని ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళని ఒక కట్టడంగా, ఒక బిల్డింగ్గా తీసుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఒక కట్టడంగా కట్టబడుతూ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా మీరు వృద్ధి పొందాలి. ముందు మనం మామూలు కట్టడాలమే మనము మన బోధకుల దగ్గర నుంచి నేర్చుకుంటూ నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం స్వయంగా ఒక మంచి కట్టడముగా అమర్చబడాలి అన్నారు. అంటే ప్రతి విశ్వాసి ఒక కట్టడం అయితే, ఒక రాయిలాగా మనం తీసుకుంటే ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒక పేర్చబడి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా మీరు వృద్ధి పొందాలి అని ఉంటుంది. ఫైనల్గా 22nd వర్స్లో అక్కడ పౌలు గారు ఏమని అంటా ఉంటారంటే, ఆయనలో మీరు, ఆయనలో అంటే క్రీస్తులో అని అర్థం అనమాట. ఆయనలో మీరు దేవుని ఆత్మ మూలముగా దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడుతున్నారు. నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నారు. అంటే ఇక్కడ త్రిత్వాన్ని మనకు చూపిస్తా ఉన్నారు. ఆయనలో అంటే క్రీస్తులో ఆత్మ మూలంగా మనం కట్టబడాలి. పరిశుద్ధమైన ఆత్మ మూలంగా క్రీస్తులో ఎలా కట్టబడాలంటే దేవునికి ఒక ఆత్మీయమైనటువంటి నివాస స్థలముగా మనం కట్టబడాలి. అంటే మన జీవితపు గమ్యం ఏంటంటే దేవుడు మనలో నివసించేటట్లు మనము కట్టబడాలంటే ఆ కట్టడ క్రీస్తులోనే జరుగుతుంది. క్రీస్తులో జరుగుతుంది. ఎలా అంటే పరిశుద్ధమైన ఆత్మ ద్వారా జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఈ ఒక్క వచనం చాలు మన జీవితంలో జరిగే పనులన్నిటికీ ఇది ఒక్కటే మూలమై ఉంటుంది. ఎందుకంటే అక్కడ తండ్రి ఉన్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు మూలముగా మనము ఒక కట్టడంగా కట్టబడి దేవుని గృహముగా, ఆయన నివాస స్థలముగా మనము వర్ధిల్లుతా ఉంటామని అక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి జత పనివారంగా మేమున్నాము దేవుడికని ఆయన తనను తాను చెప్పుకుంటూ ఒకళ్ళు నాటుతారు, ఒకళ్ళు నీళ్లు పోస్తారు, కానీ వృద్ధి కలిగించేది మాత్రం దేవుడే అని చెప్తా ఉంటారు. కాబట్టి ఈ యొక్క కట్టడల్ని మనం ఆలోచించినప్పుడు మనం దేవునికి ఇష్టమైన ఆయన నివాస స్థలముగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యేసుక్రీస్తులో ఫలించే ద్రాక్షావల్లిలో మనము కూడా ఫలించే తీగలాగా ఉంటే తండ్రి చేసిన వ్యవసాయము కూడా ఆయనని మహిమపరుస్తూ అనేక రీతుల్లో ఫలిస్తుంది. కాబట్టి ఈ రకమైన ఫలింపు మనందరిలో జరగాలని, ఆయనకి ఇష్టమైన గృహముగా కట్టబడాలని, వ్యవసాయంలో మనము కూడా ఫలించేటటువంటి తీగలుగా ఉండాలని దేవుని ప్రార్థించుకుందాం.
ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఎంత అద్భుతమైన 2 పోలికల్ని చూపించారు ప్రభా. మేము దేవుని గృహము, దేవుని వ్యవసాయము 2 మేమే తండ్రి. కానీ రెండిటికి ఆధారం మాత్రం క్రీస్తే తండ్రి. క్రీస్తులో మేము కట్టబడాలని చెప్తున్నారు. అదేవిధంగా నిజ ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో తండ్రి చేసే వ్యవసాయంలో మేము ఫలించాలి అంటున్నారు. దేనికైనా ఆధారం క్రీస్తే. క్రీస్తులో మేము ఫలించాలని, ఆ ఫలము నిన్ను మహింపరచడానికి, బహుగా ఫలించటం, నా తండ్రి మహింపరచబట్టం అది ఆయనకి ఇష్టం అని చెప్పారు. కాబట్టి మేమందరము నీలో అద్భుత రీతిలో ఫలించగలిగినట్లు ప్రభువా, 100 ఫలించగలిగినట్లు నాకు మాకందరికీ కూడా నీ యొక్క ఆశీస్సులు మెండుగా దయచేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near.